హలో అండి. ఈరోజు స్పెషల్గా చికెన్ కర్రీ. కేజీ చికెన్కి అయితే 4 ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసి ఆయిల్ వేసి ఆయిల్లో ఈ ఉల్లిగడ్డలు అయితే ఫ్రై చేశాను. అలాగే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చికెన్ వేసేసి ఒక 10 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. తర్వాత పసుపు అలాగే ఉప్పు వేసుకొని పైనుంచి కింద వరకు ఒకసారి కలిపేసి మధ్య మధ్యలో ముక్క మగ్గేంత వరకు మగ్గనివ్వాలి. పూర్తిగా మగ్గిపోయిన తర్వాత మనం కారం వేసేసుకోవాలండి. ఈ కారం వేసిన తర్వాత మనం 4 టమాటాలు గ్రేవీ కోసం అయితే కట్ చేసుకోవాలి సన్న పీసులుగా. ఈ కారం కూడా ముక్కకు పట్టిన తర్వాత ముందుగా కట్ చేసిన టమాటా పీసెస్ని అయితే వేసేసేయండి. ఇప్పుడైతే గ్రేవీ చక్కగా ఉంటుంది టమాటా వేయటం వల్ల. తర్వాత టమాటా కూడా కొంచెం మగ్గిన తర్వాత వాటర్ అయితే వేసేసుకోండి. తర్వాత ఈ వాటర్ వేయటం వల్ల పూర్తిగా గ్రేవీ వస్తుంది, ముక్క మంచిగా ఉడుకుతుంది. ఈ ముక్క ఉడికేటప్పుడే గరం మసాలా కొత్తిమీర అయితే వేసేయండి. అలాగే మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి